హాయ్ ఎవ్రీవన్. ఎన్సీఆర్టీ బుక్స్లో హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్లో కొన్ని ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ ఇచ్చారు, కాన్సెప్ట్ రిలేటెడ్ ఈక్వేషన్స్. వీటిని సాల్వ్ చేయమని ఇచ్చారు. ఒకసారి చూద్దాం, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. సో ఇక్కడ సైక్లోహెక్సైల్ ఆల్కహాల్ ఇచ్చాడు, దాన్ని థైనల్ క్లోరైడ్ తోటి రియాక్ట్ చేయించాడు. మనకి హాలో ఆల్కేన్ రావాలి, ఎలా వస్తుంది అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఓహెచ్లో హెచ్సిఎల్ పోతుంది, SO+O SO2 పోతుంది. రిమైనింగ్ క్లోరిన్ ఆ సైక్లోహెక్సైల్ గ్రూప్ మీద యాడ్ అవుతుంది. సో మనకి మెయిన్ ప్రొడక్ట్ చాలు కాబట్టి ఇదిగోండి, హెక్సేన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరోమాటిక్ రింగ్ ఇచ్చారు, దానికి ఒకవైపు ఇథైల్ గ్రూప్ ఇచ్చారు, ఇంకోవైపు NO2 నైట్రో గ్రూప్ ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు పారానైట్రో ఇథైల్ బెంజిన్, సో దీనికి బ్రోమిన్ యాడ్ చేస్తున్నారు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ కానీ హీట్ కానీ చేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్కైలేషన్ యాడ్ అయ్యేటప్పుడు మీకు బెంజైల్ కార్బన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, అదేవిధంగా అలైల్ గ్రూప్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో బెంజిన్కి అటాచ్ అయిన కార్బన్ బెంజైల్ గ్రూప్ కాబట్టి అట్ ది సేమ్ టైం ఇక్కడ సెకండరీ కార్బోకాటైన్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ బ్రోమిన్ వెళ్ళి ఒక హెచ్ ఒక బిఆర్ వెళ్ళిపోయి సబ్స్టిట్యూషన్, ఇంకొక బ్రోమిన్ దాని మీదకి వచ్చేస్తుంది. మిగతా గ్రూప్ ఏం డిస్టర్బ్ అవ్వదు. CH CH3. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఆరోమాటిక్ రింగ్ మీద ఒక OH ఉంది, ఈ ఆరోమాటిక్ రింగ్ మీద బెంజైల్ కార్బన్ ఉంది, దాని మీద OH ఉంది. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఈ సింగిల్ బాండ్ ఉన్నటువంటి, అంటే ఆరోమాటిక్ రింగ్కి అటాక్ చేయనటువంటి ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్కి డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది. సో కాబట్టి ఈ OH రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఈ OH రిమూవ్ అవ్వచ్చు, బెంజైల్ గ్రూప్ కాబట్టి యాక్టివ్గా ఉంటుంది. ఈ OH పోయింది అనుకోండి, అప్పుడు Cl అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ OH యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది, పారా పొజిషన్లో ఉన్నది. ఇక్కడ CH2Cl వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఆల్కీన్ ఇచ్చారు, ఈ ఆల్కీన్ HI తోటి రియాక్షన్ చేయిస్తున్నారు. సో ఇక్కడ మీకు జరిగేది ఏంటి, ఇది ఒక అన్సిమెట్రికల్ ఆల్కీన్. ఈ అన్సిమెట్రికల్ ఆల్కీన్ HIతో రియాక్ట్ చేయించినప్పుడు ఇక్కడ పెరాక్సైడ్ ఉందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే మార్కోనికఫ్ రూల్ ఫాలో అవుతుంది. సో నెగిటివ్ పార్ట్ ఇది. ఈ నెగిటివ్ పార్ట్ వెళ్ళి ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్లో ఎవరికైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో దానికి యాడ్ అవుతుంది. ఇక్కడ అసలు హైడ్రోజన్స్ లేవు, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సో కాబట్టి ఈ అయోడిన్ వెళ్ళి ఇక్కడ యాడ్ అవుతుంది, H వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు ఆ డబుల్ బాండ్ పోయి మనకు వచ్చేసరికి ఇలా ఫామ్ అవుతుంది ప్రోడక్ట్ CH3 అండ్ I. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ఆల్కిన్ ఇచ్చారు, మీకు బ్రోమిన్ తోటి రియాక్ట్ చేయిస్తున్నారు. సో ఈ ఆల్కిన్ బ్రోమిన్తో రియాక్ట్ చేయించినప్పుడు మీకు అక్కడ హీట్ చేస్తున్నారు అండ్ అల్ట్రావైలెట్ రేస్ ఫ్రెండ్స్లో చేస్తున్నారు. అప్పుడు మీకు ఎప్పుడైనా ఈ అల్లైల్ పొజిషన్స్ అంటారు, డబుల్ బాండెడ్ కార్బన్ ఉన్నటువంటి పక్కన కార్బన్ని అల్లైల్ పొజిషన్ అంటారు. ఆ అల్లైల్ పొజిషన్ యాక్టివ్గా ఉండి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ బ్రోమిన్ కలిసి HBr వెళ్ళిపోతే దా ప్లేస్లోకి బ్రోమిన్ వస్తుంది. ఇక్కడైనా పర్లేదు, ఇక్కడైనా పర్లేదు. HBr కలిసి HBr పోతుంది, లేదంటే HBr కలిసి HBr పోతే డబుల్ బాండ్ యాజ్ యూజువల్ ఉంటుంది. సో ఇక్కడ Br వస్తుంది. ఇది చూస్తే మీకు ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం హైడ్రైడ్తో రియాక్ట్ చేయించాడు. ఇది మనకి ఫిన్కిల్స్టీన్ రియాక్షన్. ఒక హాలోజన్ ఇంకో హాలోజన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది.
సో ఫర్దర్గా మనకి CH3CH2 ఐయూస్ ఇథైల్ ఐడైడ్. నెక్స్ట్ మిథైల్ బెంజిన్ని ఇక్కడ NBS అన్నాడు, N-బ్రోమోసక్సనమైడ్. సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకి రియేజెంట్ అంతా ఇవ్వకుండా జస్ట్ NBS అని వదిలేసాడు. ఇదిగోండి NBS స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. N-బ్రోమోసక్సనమైడ్ అంటారు, NBS. ఈ NBS ఏం చేస్తుంది అంటే ఈ బ్రోమిన్ని అది అలైల్ పొజిషన్లో కానీ లేదంటే బెంజైల్ పొజిషన్, ఇక్కడ మనకి ఆరోమాటిక్ కార్బన్ ఇచ్చారు కాబట్టి బెంజైల్ పొజిషన్, అదే ఇలాంటి కాంపౌండ్ ఇస్తే ఇక్కడ అలైల్ పొజిషన్, ఇది బెంజైల్, బెంజిన్ గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్ బెంజైల్ కార్బన్, దాని పొజిషన్ బెంజైల్ పొజిషన్, అక్కడ డిపాజిట్ చేస్తుంది ఆ బ్రోమిన్ని. సో కాబట్టి మనకు వచ్చే ప్రొడక్ట్ ఏమై ఉండాలి, ఇక్కడ CH2Br, రిమైనింగ్ హైడ్రోజన్ ఈ నైట్రోజన్ తోటి ఇంటరాక్ట్ అయిపోతుంది. క్లియర్? ఇవే మనకి ఆబ్జెక్టివ్స్లో ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు.